కీలు మార్పిడి అంటే ఒకప్పుడు మేజర్ సర్జరీ. చర్మంపై పెద్దగా కోతలు పెట్టి సర్జరీలు చేయాల్సి వచ్చేది. అయితే మినిమల్ ఇన్వేసివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం తప్పింది. చిన్న చిన్న రంధ్రాల సాయంతోనే ఇవాళ సులువుగా సర్జరీలు చేయగలుగుతున్నారు. ఇందుకు లాప్రోస్కోపిక్ ఆర్థోస్కోపీ పద్ధతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తక్కువ కోతలతో కీళ్లను బాగు చేస్తున్న మినిమల్ యాక్సెస్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఉంటుంది. సో ఫైనల్ స్టేజ్ ఆఫ్ జాయింట్ అరుగుదలలో అది మనం ఎక్స్రేలో చూసి తెలుసుకున్నప్పుడు మనకు నడక చేత కానప్పుడు అప్పుడు మనం ఆపరేషన్ గురించి ఆలోచించాలి. జాయింట్ రీప్లేస్మెంట్స్ ట్రెడిషనల్గా మనం చేసేటివి ఆర్ బేసికలీ యూజింగ్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇది లాస్ట్ 35-40 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఇండియాలో మనకు లాస్ట్ 20-25 ఇయర్స్లో కేసెస్ చాలా రొటీన్గా చేసేది అన్ని మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్తో. సో అది మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేసినా కానీ రిజల్ట్స్ బాగుంటాయి, సక్సెస్ బాగుంటుంది, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుంటాయి. బట్ దెర్ ఆర్ సమ్ కేసెస్ హూ డూ నాట్ అడ్జస్ట్ వెల్ విత్ దిస్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్. వాళ్ళలో కొంచెం ఫెయిలియర్ రేట్స్ ఎక్కువ కనపడుతుంటాయి. దట్ ఈస్ ఓన్లీ 5-10%. ఈ ఫెయిలియర్ కేసెస్ ఎందుకు వస్తున్నాయని ఎవాల్యుయేట్ చేస్తే దాన్ని మనం ఇప్పుడు రీసెంట్గా చేసేది రోబోటిక్ సర్జరీతో కొంచెం అడ్వాంటేజెస్ ఉండి కొంచెం బెటర్ రిజల్ట్స్ తాగెళ్తున్నాం. నా స్టాండర్డ్ సర్జరీలో నీ రీప్లేస్మెంట్లో మనం చేసినప్పుడు టిష్యూ రిలీజెస్ కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు. బట్ రోబోటిక్ వాడినప్పుడు మనకు టిష్యూ సిచ్యువేషన్, మనకు ఆపరేషన్ ముందే మన టిష్యూస్ ఎట్లున్నాయి, ఏది టైట్ ఉంది, ఏది లూజ్ ఉంది మనకు తెలుస్తుంది. సో దాని మూలంగా మనము మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ విత్ లెస్ టిష్యూ డ్యామేజ్ రోబోటిక్లో ఖచ్చితంగా చేసుకోవచ్చు. రిలీజెస్ తక్కువ ఉంటాయి. దాంతో ఆబ్వియస్లీ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ రికవరీ ఆల్సో స్లైట్లీ ఫాస్టర్.